తెలంగాణలో మున్సిపల్ ఓట్ల కౌంటింగ్ కొనసాగుతుంది. 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్ల ఓట్ల లెక్కింపు జరుగుతుంది. పోస్టల్ బ్యాలెట్ లెక్కించారు. 136 కేంద్రాల ఓట్ల కౌంటింగ్ జరుగుతుంది. కౌంటింగ్లో 20,000 మంది సిబ్బంది పాల్గొంటున్నారు. కౌంటింగ్ మొత్తం సీసీటీవీ మానిటరింగ్ చేస్తున్నారు. మొదటి ట్రెండ్ రావడానికి 2 గంటలు పట్టే అవకాశం అయితే ఉంది. సాయంత్రానికి ఫలితాలపై స్పష్టత రానుంది. ఈ నెల 16న మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్ల ఎన్నిక జరగనుంది. అదే రోజు కార్పొరేషన్ల మేయర్లు, డిప్యూటీ మేయర్లను ఎన్నుకుంటారు. चलो चलो नजर चेयर ले लो यहाँ बैठना తెలంగాణలో మున్సిపల్ ఓట్ల కౌంటింగ్ కొనసాగుతుంది. 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్ల ఓట్ల లెక్కింపుకు సంబంధించి ఓవరాల్గా మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సైదులు లైవ్లో అందిస్తారు. సైదులు, తెలంగాణలో మున్సిపల్ ఓట్ల కౌంటింగ్ సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? కౌంటింగ్ ప్రారంభమైంది. గంట అవుతుంది. ఉదయం 8 గంటలకి యొక్క కౌంటింగ్ ప్రారంభమైంది. మొత్తం 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్ల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు మరి కాసేపట్లో రిజల్ట్ కూడా మనకి వచ్చే అవకాశం అయితే ఉంది. ఇక అది పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత వెంటనే మనకి ఈ యొక్క కౌంటింగ్ బ్యాలెట్కి సంబంధించినటువంటి పత్రాలన్నీ కూడా ఒక బాక్స్లో పోస్తారు. పోసిన తర్వాత అవి మిక్స్ చేసిన తర్వాత ఒక్కొక్క బండిల్ 100 వరకు 100 వరకు కూడా బ్యాలెట్స్ని కట్టగడతారు. దాని తర్వాత మనకి కౌంటింగ్ ప్రారంభమవుతుంది. కాబట్టి మనకి 10 గంటల నుంచి లేదంటే 11 గంటల వరకు కొన్ని ఏరియాలలో 10 గంటలకే మనకి ఈ యొక్క పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ముగిసిన వెంటనే ప్రారంభమయ్యే అవకాశం ఉంది. మిగిలిన చోట్ల కొంత లేట్ పట్టే అవకాశం ఉంది. 11 గంటలకి మనకి ఈ యొక్క పోస్టల్ బ్యాలెట్ల కౌంటింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత మనకి ఈ యొక్క ఈ యొక్క కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఇక పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి మరి కాసేపట్లో మనకి స్పష్టమైన రిజల్ట్ కూడా వచ్చే అవకాశం అయితే ఉంది. కాబట్టి సో అధికారికంగా మనకి ఈ స్టేట్ ఎన్నికల కమిషన్ ఎప్పటికప్పుడు మనకి సమాచారం ఇస్తూనే ఉంటుంది. మనకి గంటకు ఒకసారి స్పష్టమైన ఆధారాలు రాష్ట్ర వ్యాప్తంగా మనకి కౌంటింగ్ ప్రక్రియ 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లకు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. కాబట్టి మనకి గంటకు ఒకసారి మనకి ఎన్నికలకు సంబంధించినటువంటి కౌంటింగ్ ఎవరు లీడ్లో ఉన్నారు ఏంటనే దానిపైన కూడా స్పష్టత వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. వెబ్ కాస్టింగ్ ద్వారాగా ఎప్పటికప్పుడు యొక్క ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను డీజీపీ శ్రీధర్ రెడ్డి నేరుగా తన కార్యాలయానికి అటాచ్ చేస్తూ సీసీ కెమెరాల అనుసంధానం చేసి ఆయన పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. సో 144 సెక్షన్ కూడా అమల్లో ఉంటుంది ఈ యొక్క కౌంటింగ్ కేంద్రాల వద్ద. సో ఓన్లీ మనకి ఉదయం చూస్తే ఒకసారి ఉదయం 8 గంటలకి ఈ యొక్క కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైనప్పుడు 7:40 అభ్యర్థితో పాటుగా ఏజెంట్ని మాత్రమే లోపలికి పంపించారు. కొన్ని చోట్ల అభ్యర్థి లేదంటే ఏజెంట్ ఎవరన్నా ఒకరు మాత్రమే లోపలికి అనుమతించారు. మిగిలిన వారికి అనుమతి లేదని చెప్పేసి కూడా చెప్పారు. కాబట్టి ఐడి కార్డు చూసిన తర్వాతనే లోపలికి అనుమతించారు. కాబట్టి వారందరూ కూడా లోపలికి వెళ్ళారు. పోస్టల్ బ్యాలెట్ అభ్యర్థి లేదంటే ఏజెంట్ ముందు పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించినటువంటి అన్ని కూడా ఓపెన్ చేసి వారి ముందే ఎవరికి ఎన్ని పోస్టల్ బ్యాలెట్లు సంబంధించినటువంటి ఓట్లు వచ్చాయి ఏంటనే దానిపైన కూడా ఆల్రెడీ స్పష్టత ఇచ్చారు. కాబట్టి దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఒక క్లారిటీ కూడా మరి కాసేపట్లో వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి మనకి ఎగ్జిట్ పోల్స్ కూడా అస్తందే ఈసారి కొనసాగే అవకాశం ఉందని కూడా చెప్పడం జరిగింది. 116 మున్సిపాలిటీలకు సంబంధించి దాదాపుగా 80 నుంచి 90 వరకు కాంగ్రెస్ కొనసాగే అవకాశం ఉందని కూడా చెప్పారు. కాబట్టి మిగిలిన చోట్ల ఖచ్చితంగా మన బీఆర్ఎస్ ఎక్కువగా స్థానాలు గెలుచుకునే అవకాశం ఉన్నదని, మిగిలిన ఇటు కార్పొరేషన్లకు సంబంధించి చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా 7 కార్పొరేషన్లు ఉన్నాయి. కాబట్టి కరీంనగర్ కార్పొరేషన్ బీజేపీ కవిసం చేసుకుంటుందని కూడా ఎగ్జిట్ పోల్స్ చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. దాంతోపాటు హైదరాబాద్ కార్పొరేషన్ కూడా కవిసం చేసుకునే అవకాశం ఉందని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా ఎగ్జిట్ పోల్స్ చెప్పడం జరిగింది. కాబట్టి చూడాలి 7 కార్పొరేషన్లకు సంబంధించి ఈసారి మేయర్ పీఠం ఎవరికి దక్కుతుందనేది కూడా కొంత ఉత్కంఠ. నల్గొండ మేయర్ పీఠం కూడా తొలిసారిగా నల్గొండ కార్పొరేషన్ మనకి అయింది. కాబట్టి సో అక్కడ కూడా మనకి మొదటిసారి మొన్న మనకి ఎన్నిక జరిగింది కాబట్టి కార్పొరేషన్ ఎన్నిక జరిగింది కాబట్టి సో ఈసారి తొలిసారిగా నల్గొండకు సంబంధించి మొదటిసారి మేయర్ ఎవరు అవుతున్నారు, ఏ పార్టీకి ఎక్కువగా సీట్లు వస్తాయి ఏంటనేది కూడా కొంత ఉత్కంఠ ఉంది. ఎగ్జిట్ పోల్స్ మాత్రం చాలా స్పష్టంగా చెప్పాయి కాంగ్రెస్ సభ అయితే నల్గొండలో కొనసాగే అవకాశం ఉందని. సూర్యాపేటలో కూడా అదే కనిపిస్తుంది. సూర్యాపేటలో కూడా
దాదాపుగా హుజూర్ నగర్, నేరేడ్చర్ల, కోదాడ కాంగ్రెస్ హవా కొనసాగే అవకాశం ఉందని కూడా ఎగ్జిట్ పోల్స్ చెప్పడం జరిగింది. సూర్యాపేట మున్సిపాలిటీ హోరావరిగా ఉండే అవకాశం అయితే ఉంది. సిట్టింగ్ స్థానం మరి ఈసారి బీఆర్ఎస్ కాపాడుకుంటుందా లేదా చూడాలి. ఎందుకంటే 2014లో బీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ కైవసం చేసుకుంది, 2023లో అంతకు 2018లో కూడా కైవసం చేసుకుంది కాబట్టి సో ఈసారి కూడా ఎవరికి దక్కుతుందని